కృష్ణ శ్రీనివాస హృదయం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. రేపు శివరాత్రికి ఏం చేయాలి, ఎలా జరుపుకోవాలి, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. పరమశివుడు విష్ణుమూర్తికి బ్రహ్మదేవుడికి గొడవ జరిగినప్పుడు తొలుత లింగావిర్భవంతో వారి గొడవని సరిచేసింది ఈ మహాపర్వదినాన్ని. అంతేకాకుండా దాక్షాయినిగా పార్వతీదేవి తన అవతారాన్ని చాలించి హిమవంతుడి కుమార్తెగా హైమవతిగా పర్వతరాజు కాబట్టి పార్వతీగా అవతరించి పరమశివుడిని వివాహం చేసుకున్న పర్వదినం కూడా ఈరోజే. కాబట్టే ఈ శివరాత్రి ఎంతో విశిష్టమైనదిగా చెప్పుకుంది. చిదానంద రూప శివోహం శివోహం. శివతత్వం వేదాలకు చిక్కదు, ఉపనిషత్తులకు దొరకదు, నమ్మక చమకాలకు లొంగదు, మహర్షులకు అంతుపట్టదు. కానీ మార్కండేయుడు ఆకలింపు చేసుకున్నాడు, కన్నప్ప కనిపెట్టగలిగాడు, అక్క మహాదేవి అర్థం చేసుకోగలిగింది. శివానుభవం లభించాలంటే శివభక్తుడైనంత మాత్రాన సరిపోదు, భక్తుడే శివుడు కావాలి. నా రుద్రో రుద్రమర్చయేత్. మనిషి మహాదేవుడిగా మారే క్రమాన్ని రౌద్రీకరణం అంటుంది శాస్త్రం. ఆ అలౌకిక ప్రయాణంలో మనిషి దేవుడంత ఎత్తుకు ఎదుగుతాడు. అవసరమైతే దేవుడు మనిషి మట్టానికి దిగొస్తాడు. నాణానికి బొమ్మ బొరుసు, జీవితానికి ఆనందం విషాదం ఉన్నట్టే ఈ రెండు ఉద్వేగాలకు పరమేశ్వరుడే నాయకుడు. శివుడిగా ఆనంద ప్రదాత, రుద్రుడిగా దుఃఖానికి అధిపతి. ఎవరికి ఏది ఎప్పుడు ప్రసాదించాలి అనేది ఆయనే నిర్ణయించి మన దుఃఖాన్ని కలిగించి దుఃఖం వెంటనే తర్వాతే కలిగే ఆనందాన్ని కూడా చాలా గొప్పగా అనుభూతి అయ్యేలా చేస్తారు. శివరాత్రి యోగరాత్రి. శివరాత్రికి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుండి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వమానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మసాక్షాత్కారానికి తోడ్పడతాయి. అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు. శివరాత్రి అనగానే మనకి గుర్తొచ్చేది రెండు. మొదటిది ఉపవాసం, రెండవది జాగరణ. ఉపవాసం అంటే ఏంటి? వాసం. దీన్ని రెండుగా విడదీస్తే అంటే వాసం అంటే దగ్గరగా ఉండడం. ఎవరికి దగ్గరగా ఉండడం? మనలో జీవాత్మ ఉంటాడు. జీవాత్మ పరమాత్మకి దగ్గరగా ఉండడాన్నే ఉపవాసం అంటారు. చాలామంది తిండం మానేసి కూర్చొని ఏదో అన్ని పనులు చేసేసుకుంటారు. కాదు. ఉపవాసం అంటే భగవంతుడి మీద ఏ పని చేసినా అందులో భగవన్నామస్మరణ చేస్తూ భగవంతుడిని తలుచుకుంటూ చేయడాన్ని ఉపవాసం అంటారు. అంటే పరమాత్మకి దగ్గరగా ఉండడం అని అర్థం. శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. శివరాత్రి అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చేయాలి. చిన్నపిల్లలకు, ముసలి వాళ్లకు, అనారోగ్యంతో బాధపడే వాళ్లకు, గర్భవతులకు, ఔషధ సేవనం చేయాల్సిన వాళ్లకు, అంటే మందులు వేసుకోవాల్సిన వాళ్లకు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం. ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు, మద్యపానం చేయకూడదు. ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా చేయకూడదు. ఉపవాసం ఉండే రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలపై నుంచి స్నానం చేసి, ఈరోజు నేను శివునికి ప్రతీకరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. ఉపవాసం అనే పదానికి అర్థం దగ్గరగా ఉండడం అని మనం ముందే చెప్పుకున్నాం కదా. భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. ఉన్న విష పదార్థాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. మరి నీళ్లు కూడా తాగకుండా ఉపవాసించమని ఎవరు చెప్పలేదు. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ భగవంతుని వైపు మనసుని తిప్పడం కష్టం. ఇకపోతే రెండవది జీవారాధన. అట్లాగే మనం ఉపవాసం ఉన్నప్పుడు ఎంత బియ్యం, ఇంత ఇతర ఆహార పదార్థాలు మిగులుతాయో వాటిని ఆకలితో ఉన్న పేదలకు పంచాలి. అష్టమూర్తి తత్వంలో శివుడు లోకంలో జీవుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు. అనార్తుల ఆకలిని తీర్చడం కూడా ఈశ్వర సేవయే అవుతుంది. అందుకే స్వామి వివేకానంద జీవారాధనే శివారాధన అన్నారు. ఉపవాస నియమాలు కూడా అవే చెప్తాయి.
శివరాత్రి రోజు ప్రకృతిలో ఉన్న శివశక్తిని శరీరం గ్రహించాలంటే వెన్నును నిటారుగా పెట్టి కూర్చోవాలి. అంటే కూర్చునే సమయంలో ముందుకు వంగి కూర్చోవడం లాంటివి చేయకుండా మన వెన్నుపూసను నిటారుగా ఉండేలా కూర్చోవాలి, నిలబడాలి. ఇకపోతే మౌనవ్రతం. శివరాత్రి రోజు చేసే మౌనవ్రతం చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. మౌనం అనగానే నోరు మూసుకొని కూర్చోవటం అని భావించకూడదు. వ్రతంలో త్రికరణములు అంటే మనోవాక్కాయ కర్మలు ఏకం కావాలి. మనస్సును మౌనం ఆవరించినప్పుడు మౌన వ్రతం సంపూర్ణం అవుతుంది. అందువలన అనవసరమైన ఆలోచనలను వాదనలను కట్టిపెట్టి మనసును శివునిపై కేంద్రీకరించాలి. అవసరమైతే శివాలయానికి వెళ్ళడం, అక్కడ రుద్రాభిషేకం చేస్తారు. రుద్రం ఒకసారి చదవటానికి అరగంట పడుతుంది. మీరు అభిషేకం చేయించుకోకపోయినా పర్వాలేదు. శివాలయంలో ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చొని పండితులచే చదవబడుతున్న రుద్ర నమక శమకాలు వినాలి. ఆ తర్వాత వచ్చే ఫలితాలను చూడండి. ఉద్యోగస్తులు, ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న వారికి ఈరోజు సెలవు ఉండకపోవచ్చు. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు అదే పరిస్థితి ఎదుర్కోవచ్చు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే అవసరమైనంత వరకే మాట్లాడాలి. అనవసరమైన మాటలు కట్టిపెట్టాలి. ఎవరితోనూ గొడవ పడకుండా, తిట్టకుండా ఉండాలి. సాధ్యమైనంత తక్కువ మాట్లాడాలి. ఇంటికి వచ్చాక కాళ్ళు చేతులు ముఖం శుభ్రపరచుకొని శివుడి ముందు ఆలయంలోనో కాసేపు కళ్ళు మూసుకొని మౌనంగా కూర్చోవాలి. అభిషేకం. శివుడు అభిషేక ప్రియుడు, నారాయణుడు అలంకార ప్రియుడు. శివుడికి కాసిని నీరు పోసినా సంతోషంతో పొంగిపోతాడు. శివరాత్రి నాడు అందరూ వర్ణలింగ జాతి కుల భేదం లేకుండా శివుడిని ఆచరించడం వలన అభిషేకం ఉపవాసాలతో మనలో ఉన్న శివుడిని జాగృతం చేయాలి. తపస్సును తొలగిస్తుంది. సినిమాలు చూస్తూనో పిచ్చి కబుర్లు చెప్పుకుంటూనో లేకుండా శివుడిని అర్చించడం వలన, అభిషేకం వలన సదాశివుడు అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగుతుంది. ఇకపోతే జాగరణ. శివరాత్రికి చేసే జాగరణ మనలో శివతత్వాన్ని జాగృతం చేస్తుంది. జాగరణంలో మనలో ఉన్న శివుడిని జాగృతం చేస్తుంది. తమస్సును తొలగిస్తుంది. అంటే తమ గుణాన్ని తొలగిస్తుంది. సినిమాలు చూస్తూనో పిచ్చి కబుర్లు చెప్పుకుంటూనో కాలక్షేపం చేస్తూనో చేసే జాగరణకు అది జాగరణ అవ్వదు, కాలక్షేపం మాత్రమే అవుతుంది. అప్పుడు పుణ్యం రాకపోగా ఆ సమయంలో మాట్లాడిన చెడు మాటల వలన పాపం వస్తుంది. ఇకపోతే మంత్రజపం. శివరాత్రి మొత్తం శివనామంతో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్రం జపం స్మరణతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివోహం అనే భావనను కలిగిస్తుంది. శివరాత్రి మర్నాడు ఉదయం ఏం చేయాలంటే శివాలయాన్ని సందర్శించి ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముగించాలి. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం, శివరాత్రి నాడు ఉపవాసం జాగరణ చేసిన వారు తర్వాత రోజు రాత్రి వరకు నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణ ఫలం దక్కుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. శివరాత్రి అనగానే మనం చెప్పుకున్నాం కదా శివపార్వతుల వివాహం అని. అది కేవలం ఏదో శివుడు వచ్చి పార్వతీదేవిని పెళ్లి చేసుకున్నంత మాత్రాన అయిపోలేదండి. నాకు తెలిసి తనని ఒక స్త్రీని భార్యగా పొందడానికి భర్త పెట్టిన ఎన్నో షరతులు శివపార్వతుల వివాహంలోనే చూసుంటాం. ఆయన ముందు బ్రాహ్మణ రూపంలో వచ్చి శివనిందే చేశాడు. ఆయనే నిందించుకున్నాడు. అమ్మవారి మనసు ఆయన మీద ఎంతవరకు ఉందో తెలుసుకోవడం కోసం ఆవిడ 3000 సంవత్సరాల తపస్ఫలిత శివుడిని భర్తగా పొందడం. ఆయన 3000 సంవత్సరాలకు పైగా నిరీక్షణ పార్వతీదేవిని భార్యగా పొందడం. అమ్మవారు 3000 సంవత్సరాల్లో మొదటి 1000 సంవత్సరాలు పండ్లను మాత్రమే సేకరించి తపస్సు చేశారు శివుడి కోసం. అమర్నాథ్ లింగం దగ్గర అమర్నాథ లింగాన్ని స్వయంగా చేసి తర్వాత 1000 సంవత్సరాలు ఆకులను భక్షించి తపస్సు చేశారు. ఇక 3000 సంవత్సరాలు గాలిని మాత్రమే భక్షించి తపస్సు చేశారు. అక్కడ అమ్మవారు కళ్ళు ముడతలు పడిపోయి శరీరం అంతా పల్చనైపోయి సన్నని చీపురు పుల్లలా అయిపోయి ముసలితనం వచ్చేస్తే ఒక స్త్రీ ఎలా ఉంటుందో అలా అయిపోయారు. ఇంకా ఆవిడ చుట్టూ అగ్ని మంచుతో లింగం చేసినప్పటికీ ఆవిడ చుట్టూ అగ్ని దగదగమంటూ ఉంది. అంతటి మంటల్లో ఆవిడ తపఫలితం చుట్టూ అగ్ని రూపంలో వచ్చింది. అంతటి మంటల్లో తీవ్రమైన అగ్ని ఉష్ణోగ్రతలో ఆవిడ తపస్సు చేశారు. ఆ ఫలితానికి
ఆ తపస్సుకు మెచ్చిన సదాశివుడు ప్రత్యక్షమై ఆమెను నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను ఇంటికి వచ్చి నేను మీతో మాట్లాడతాను అన్నారు. అంటే ఇక్కడ వారు కేవలం ప్రేమించుకున్నామా పెళ్లి చేసుకున్నామా అని చూసుకోవాలా. ఆ పెళ్లి శివపార్వతుల పెళ్లితో మనకి ఎన్నో చెప్పారు. ముందుగా తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, వాళ్ళ మాటకి ఎలా ఏకీభవించాలి అని చెప్పారు. హిమవంతుడు మేనకాదేవుల పూర్తి అంగీకారంతోనే శివపార్వతుల వివాహం జరిగింది. ఇకపోతే శివతత్వాన్ని అర్థం చేసుకోవడం అంత తేలికైన పని కాదు. శివతత్వం గురించి మనం ఇంకో వీడియోలో తెలుసుకుందాం. హర హర మహాదేవ శంభో శంకర శ్రీమాత్రే నమః. హరే కృష్ణ.